బీసీ హాస్టల్స్కి అప్లై ఎట్లా చేసుకోవాలి, సో బీసీ హాస్టల్స్ లోపల జాయిన్ కావాలంటే ప్రొసీజర్ ఏముంటుంది అని చెప్పి మనమైతే స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మన ఛానల్ లోపల మన మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. సో మనం 2K అయితే రీచ్ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ తొందరగా రీచ్ అయిపోయినాం. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ అనలిటిక్స్ ట్యూటర్. సో మనం ప్రీవియస్ ఒక వీడియో వేసుకున్నాం. ఒకవేళ నువ్వు ఇంకా వీడియో చూడకపోతే మాత్రం వెళ్ళి చెక్ చేయి. సో ఆ వీడియోలో మనం మెయిన్గా ఏం డిస్కస్ చేసినామంటే, సో ఎవరైతే అండర్ బడ్జెట్ లోపల మంచి హాస్టల్ని వెతుకుతున్నారో వాళ్ళ కోసం ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసినాం. సో ఒకవేళ ఇంకా నువ్వు చూడకపోతే మాత్రం వెళ్ళి చెక్ చేయి. కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ మీద ఐ బటన్స్ లోపల లింక్ ఇస్తా. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో బడ్డీస్. ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇక్కడ సో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫస్ట్గా సో అప్లై బీసీ హాస్టల్స్ ఆన్లైన్ అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సెర్చ్ చేయడంతో ఇంకో ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ వెబ్సైట్ అనేది ఇట్లుంటుంది. ఓకేనా? సో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ మనకు ఒకటి రైజింగ్, సో తెలంగాణ నెంబర్ 1 రైజింగ్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో ఇది ఒకసారి చూసుకొని, ఇది అఫీషియల్ వెబ్సైట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అండ్ హాస్టల్స్కి అప్లై అనేది మనం ఆన్లైన్ లోపల వేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా అయితే ఆఫ్లైన్ మోడ్లు ఉండే, బట్ ఇప్పుడైతే ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవడానికి సో ఇదైతే ఓపెన్ అయింది పోర్టల్. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అని చెప్పి ఉంది కదా. సో ఈ ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నీకు ఏంటంటే చూపెడుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి. సో స్టార్లు ఉన్న అన్ని కూడా రిక్వైర్డ్ అని చెప్పి, ఈ స్టార్లు ఉన్న అన్ని కూడా మనం పక్కాగా ఫిల్ చేయాలని చెప్పి ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే సో ప్రీ మెట్రిక్ అంటే ఏంటంటే 10th కన్నా తక్కువ ఉన్నాయని ప్రీ మెట్రిక్, 10th తర్వాత ఉన్నాయని పోస్ట్ మెట్రిక్ అంటాం. సో ఈ పోస్ట్ మెట్రిక్ అన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఎవ్రీ ఇయర్. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ June 1కి 2024లో ఆల్రెడీ ఈ పోస్ట్ మెట్రిక్ స్టార్ట్ అయింది. అండ్ June 12, 2024కి ప్రీ మెట్రిక్ అనేది స్టార్ట్ అయింది. అండ్ 2025 కూడా అంతే. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయితే జూన్ లోపల 1స్ట్కేమో పోస్ట్ మెట్రిక్ అండ్ 12thకేమో ప్రీ మెట్రిక్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతాయి. ఓకేనా? సో ఇక్కడ నువ్వేంటంటే పోస్ట్ మెట్రికా ప్రీ మెట్రికా అని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పెట్టుకున్న తర్వాత నీ డిస్టిక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్నేమ్, ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ నువ్వేంటంటే అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ లోపల హౌస్ నెంబర్, డిస్టిక్, మున్సిపాలిటీ, వార్డు, పిన్ కోడ్ ఇవ్వాలి. సో దెన్ ఆర్ఫన్ అయితే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి. అండ్ సింగిల్ పేరెంట్ అయితే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో సింగిల్ పేరెంట్ ఇస్ నథింగ్ బట్ మదర్ ఉండి ఫాదర్ లేకపోవడం, ఫాదర్ ఉండి మదర్ లేకపోవడం అట్లా ఉంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. సో క్యాస్ట్, ఓకేనా? సో మీ కేటగిరీ ఏంది అని చెప్పి ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ద సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పి మన ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పి. సో బిట్వీన్ 1 lakh to 2 lakh, లేకపోతే లెస్ దాన్ 1 lakh, లెస్ దాన్ 90,000. సో అట్లా ఉంటుంది అన్నట్టు. అవన్నీ కూడా ఒకసారి చూసి ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ మొబైల్ నెంబర్ అనేది పక్కా కొంచెం చూసుకొని ఇస్తే ఆఫ్టర్ గెటింగ్ సీట్ నీకైతే వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. ఓకేనా? దాని తర్వాత ప్రీవియస్ స్టడీ ఏం చదువుకున్నావు. ఓకేనా? సో ఏం చదువుకున్నావు అని చెప్పి ఎంటర్ చేయాలి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ లోపల. సో కాలేజ్ అయితే ఇక్కడ కాలేజ్ అని వస్తుంది. సో ఎన్ని మార్కులు వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎంత, అండ్ ఎంత పర్సెంట్, అండ్ స్కూల్ నేమ్ ఏంది అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే ప్రీవియస్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనకైతే సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నాం మనం అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ప్రజెంట్ ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నావు, అది ఏ డిస్టిక్లో ఉంది, అండ్ ఏ మండల్ లోపల ఉంది, అండ్ ఏ క్లాస్ లోపల జాయిన్ ఉన్నావు, ఏ ఇయర్ లోపల జాయిన్ అయినావు అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ దాంతో పాటుగా అడ్మిషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ అనేది మనకి బోనఫైడ్ లోపల ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఏంది అంటే ప్రిఫరెన్స్.
సో మీకు 3 ఆప్షన్లు పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో ఆ ఏరియాలో ఉన్న 3 హాస్టల్స్‌కి అయితే నువ్వు పెట్టుకోవాలి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని చెప్పి 3 ప్రిఫరెన్స్‌లు పెట్టుకుంటే ఎక్కడన్నా ఒక దగ్గర సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో నీ రెసిడెన్స్ నుండి అంటే మీ ఇంటి నుండి హాస్టల్‌కి ఎంత దూరం ఉంటది? ఓకేనా. డిస్టెన్స్ బిట్వీన్ స్టూడెంట్ రెసిడెన్స్ మీ ఇంటి నుండి హాస్టల్‌కి ఎంత దూరం ఉంటదని చెప్పి ఇక్కడైతే ఎయ్యాల్సి ఉంటది. దాన్ని బట్టి నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. సో వాళ్ళన్నీ కూడా చెక్ చేసుకుంటారు. సో అన్నీ కూడా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయి. తర్వాత ఏందంటే ప్రెజెంట్ ఇయర్‌ది బోనాఫైడ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ తర్వాత మెమో ప్రీవియస్ ఇయర్‌ది మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత సో ఈ డిక్లేర్ కొట్టి మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ బీసీ హాస్టల్స్ ఇన్ తెలంగాణ. సో గవర్నమెంట్ హాస్టల్ లోపల సీట్ రావాలంటే ఇది అప్లికేషన్ ప్రాసెస్. తర్వాత అడ్మిషన్ ఫామ్ ఇది. అండ్ ఒకవేళ నువ్వు ప్రింట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ కానీ అప్లికేషన్ ఐడి కానీ కొట్టి గెట్ డీటెయిల్స్ అనేది నీకు వస్తుంది. దాన్ని నువ్వు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఒకవేళ ఏమైనా ఎడిట్ చేసుకుందాం అనుకున్నావు మిస్టేక్ అయిన సిచ్యువేషన్ లోపల సో ఇక్కడికి వచ్చి నువ్వైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఐడి కొట్టి గో అని కొడితే నువ్వైతే అప్లికేషన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్. అండ్ మనమైతే ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో వేసుకున్నాం. సో బెస్ట్ అకామిడేషన్ ఏమవుతుందని చెప్పి ఓకేనా. మన బడ్జెట్ లోపల ఏమేమి అకామిడేషన్స్ ఉంటాయని చెప్పి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అడిగితే ఒకవేళ మీకు వేరే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అదేంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.